కంబోడియా అడవుల్లో దాగి ఉన్న ఒక ప్రాచీనమైన విమానాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. చుట్టూ చూడండి, ఇక్కడ ఏమీ లేదు. మనం ఏమీ లేని మారుమూల ప్రాంతంలో ఉన్నాము. అయినప్పటికీ మీరు ఈ గోడను చూడవచ్చు. ఇది ఎంత పాతదంటే అడవి కూడా దీన్ని మింగేయడం ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్రాచీన గోడ యొక్క ఉద్దేశం ఏంటి? విమానాన్ని ప్రజలు చూడకుండా నిరోధించడానికి దీన్ని నిర్మించారు. దీన్ని చూడడానికి నేను వెయిట్ చేయలేను. కమాన్ వెళ్దాం. రండి, వేగంగా వెళ్దాం. అది చూస్తున్నారా? అది భారీ ప్రకాశవంతమైన ఎరుపు రంగు నిర్మాణం. మెట్ల పిరమిడ్ లాగా ఉంది కదా. దగ్గరగా వెళ్ళి చూద్దాం. అదే ప్రాచీన విమానం. నేను ఇలా చెప్పడం లేదు. కంబోడియన్లు దీనిని ఫిమాన్ నికాస్ అని పిలుస్తారు. ఇది ప్రాథమికంగా విమానిక అని చెప్పడానికి కంబోడియన్ మార్గం, అంటే విమానం లేదా స్పేస్ క్రాఫ్ట్ అని అర్థం. ఈ సమాచారం వికీపీడియాలో కూడా ఉంది. కానీ ఈ ప్రాచీన నిర్మాణం నిగూఢమైన రహస్యాలతో నిండి ఉంది. చాలామంది టూరిస్టులకు ఈ నిర్మాణం ఉందనే విషయం కూడా తెలియదు. ఇక్కడ ఎవరు లేకపోవడం మీరు చూడవచ్చు. అంకోర్ వాట్ వంటి దేవాలయాలకు ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు వస్తారు. ఇక్కడైతే దాదాపు ఎవరు ఉండరు. కానీ మనం సూర్యోదయానికి ముందే ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మనం ఈ విమానం గురించి అర్థం చేసుకోవాలి. రండి, దగ్గరగా వెళ్ళి చూద్దాం. ఈ నిర్మాణపు రంగును చూడండి. ఈ ప్రాచీన నిర్మాణం కూడా ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉండదు. ఇది వినడానికి వింతగా ఉంది. కేవలం ఈ నిర్మాణాన్ని నిర్మించడానికి ప్రాచీన కట్టడాల తయారీదారులు ఈ ప్రత్యేకమైన రాయిని ఎందుకు ఎంచుకున్నారు? ఈ ప్రకాశవంతమైన ఎరుపు రంగు రాళ్లను ఉపయోగించి దీన్ని ఎందుకు నిర్మించారు? మరియు దీన్ని మెట్ల పిరమిడ్ ఆకారంలో ఎందుకు నిర్మించారు? అక్కడ ఉన్న ఆ తాడును చూడండి. మనం ఈ నిర్మాణం ఎక్కడానికి అనుమతి లేదు, ఎందుకంటే పైన ఒక రహస్యం దాగి ఉంది. కానీ దాని గురించి నేను మీకు కొద్దిసేపట్లో చెప్తాను. ఇప్పుడు మనం విమానిక యొక్క మరొక వైపు నిలబడి ఉన్నాము. కానీ ఈ విమానిక నిర్మాణం ఎంత పాతది? ఇది 1000 సంవత్సరాల క్రితమే నిర్మించబడిందని ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. కానీ విమానిక అంటే ఎగిరే యంత్రం అని దీనికి ఎందుకు పేరు పెట్టారో ఒక మిస్టరీ అని వారు చెప్తున్నారు. కానీ పురాతన సంస్కృత గ్రంథాలలో మనకు దీనికి సమాధానం దొరకవచ్చు. విమాన అనే పదానికి అసలు అర్థం ఏంటి? విమాన అంటే ఎగిరే సామర్థ్యం ఉన్న యంత్రం అని అర్థం. అది ఒక స్పేస్ క్రాఫ్ట్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ కావచ్చు. కొంతమంది దీనిని విమర్శించడం ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే విమాన అనే పదం ఇప్పటికీ భారతదేశం అంతటా ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు దాదాపు అన్ని భారతీయ భాషలలో విమానాలను ఇప్పటికీ విమాన అనే పిలుస్తారు. హిందీలో విమానాలను విమాన అని, తమిళంలో విమానం అని పిలుస్తారు. ఇవన్నీ ప్రాథమికంగా అదే సంస్కృత పదం నుండి వచ్చినవే. ఇప్పటికీ ఎయిర్ హోస్టెసెస్ టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ సమయంలో విమాన అనే పదాన్నే ఉపయోగిస్తారు. కానీ ఇప్పుడు నేను భారతదేశానికి 2000 మైళ్ళ దూరంలో ఉన్నాను. మరి కంబోడియన్లు విమానాన్ని ఏమని పిలుస్తారు? వారు దీనిని యోన్ హోస్ అని పిలుస్తారు. ఇది కూడా పురాతన సంస్కృతం నుండి వచ్చింది. యోన్ హోస్ అనే పదం యంత్ర అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం ఒక యంత్రం, మరియు యోన్ హోస్ అనే పదానికి ఎగిరే యంత్రం అని అర్థం. కాబట్టి వేద గ్రంథాల ప్రభావం మరియు ప్రాచీన విమానాయక సాంకేతికతను మీరు చూడవచ్చు. కానీ ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. సంస్కృతంలో విమానాయక సాంకేతికతను వైమానిక అని పిలిచారు. ఇది ఇప్పుడు వినడానికి ఏవియానిక్స్ లాగే చాలా వింతగా అనిపిస్తుంది కదా. ఈరోజు మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్స్ మరియు విమానయానానికి వెనుక ఉన్న సాంకేతికత, ఉదాహరణకి ఫైటర్ జెట్స్లో దానిని ఏవియానిక్స్ అని పిలుస్తారు.
5 నిమిషాల 15 సెకండ్ల మరియు పురాతన ఎగిరే సాంకేతికత శాస్త్రాన్ని వైమానిక అని పిలిచేవారు. ఏవియానిక్స్ మరియు వైమానిక వినడానికి చాలా ఒకేలా అనిపిస్తున్నాయి కదా, ఎందుకంటే అవి ఒకే విధమైన శబ్ద మూలాలను కలిగి ఉన్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా వైమానిక శాస్త్రం అని పిలువబడే ఒక విచిత్రమైన ప్రాచీన గ్రంథం కూడా ఉంది. ఈ గ్రంథం భారతదేశంలో దొరుకుతుంది మరియు ఇది వివిధ రకాల విమానాల గురించి చెప్తుంది. కానీ ఈ గ్రంథాలు ఆధునిక కాలంలో సృష్టించబడినవని మరియు విమాన అనే పదానికి ఎగిరే యంత్రమని అర్థమే లేదని కొందరు వాదిస్తుంటారు. కానీ వివిధ కట్టడాలలో పురాతన శిల్పాలు కనిపిస్తాయి. ఎల్లోరా గుహలలోని కైలాస ఆలయంలో చెక్కబడిన ఒక పురాతన ఎగిరే యంత్రం అంటే విమానాన్ని మీరు చూడవచ్చు. ఇది ఆధునిక కాలపు జెట్ ప్యాక్ లాగా కనిపిస్తుంది. అలాగే మహాబలిపురంలో కూడా మరో విమానాన్ని చెక్కి ఉండటం మీరు చూడవచ్చు. ఇది 1300 సంవత్సరాల కంటే ఎక్కువ పాతది మరియు ఇది నిజంగా స్పేస్ రాకెట్ లాగే కనిపిస్తుంది. మీరు ఇండోనేషియాలోని ప్రమ్మనన్ ఆలయంలో చెక్కబడిన మరొక విమానాన్ని అంటే మరొక ఎగిరే యంత్రాన్ని కూడా చూడవచ్చు. మరియు ఈ విమాన గురించి పురాతన భారతీయ గ్రంథాలలో పుష్పక విమాన అని పేర్కొనబడింది. ఈ పురాతన శిల్పాలన్నీ ప్రాచీన వైమానిక లేదా యావియానిక్స్ సాంకేతికతకు తిరుగులేని సాక్ష్యాలు. కానీ ఇది కంబోడియా. ఇక్కడ అన్ని అంకోర్వాట్ ఆలయం లాగా చాలా చాలా పెద్దగా నిర్మించబడ్డాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కాబట్టి కంబోడియాలో వారు విమానాన్ని చిన్న శిల్పంగా చెక్కలేదు. వారు నిజానికి ఒక భారీ శిలనిర్మిత నమూనాను పురాతన విమాన లేదా ఎగిరే యంత్రంలాగా నిర్మించారు. మీరు ఇక్కడ చూస్తున్నది అదే. పురాతన నిర్మాణదారులు ఒక భారీ స్పేస్ క్రాఫ్ట్ అంటే ఒక మదర్షిప్ను ఒకప్పుడు మన గ్రహం మీద దిగిన దానికి రాతి నమూనాను తయారు చేశారా? ఇలాంటి ఆకారంలో ఉన్న ఒక భారీ మదర్షిప్ మన గ్రహం మీద దిగి దేవతలు బయటకి వచ్చి మానవ నాగరికతకు రూపం ఇచ్చారని ఊహించుకోండి. 1000 సంవత్సరాల క్రితం అది జరిగిందా? పురాతన నిర్మాణదారులు అటువంటి మదర్షిప్ యొక్క భారీ రాతి నమూనాను తయారు చేసి దానికి వైమానిక అని పేరు పెట్టారా? నేడు ఈ ప్రదేశం దాచబడింది మరియు ఇక్కడికి దాదాపు టూరిస్టులు ఎవరూ రారు. కానీ ప్రాచీన కాలంలో ఈ విమానిక కేవలం కంబోడియన్ సామ్రాజ్యానికి ప్రధాన కేంద్రమే కాదు, ఇప్పటికీ రాజధాని నగరానికి కూడా అది కేంద్ర బిందువుగా ఉండేది. అయితే ఆ దేవరాజు ఈ పిరమిడ్ను చాలా వింతైన ప్రయోజనం కోసం ఉపయోగించేవాడు. ఈ విమానిక పైన ఒక రహస్యం ఉందని నేను మీకు చెప్పిన విషయం గుర్తుందా? ఈ నిర్మాణం మొదట్లో ఒక గట్టి బంగారు గోపురంతో అలంకరించబడి ఉండేది. ఇది అడవి పైన ఒక కాంతి పూజంలా వెలిగేది. ఇప్పుడు అసలు అక్కడ ఒక గోపురం ఎందుకుంది? గట్టి బంగారంతో చేసిన ఒక శంఖాకార గది. ఈ విమానం పైన 1297లో ఒక చైనీస్ యాత్రికుడైన చౌ దాగ్వాన్ దీని గురించి వ్రాశారు. ఆయన నమోదు చేసిన విషయం వింటే వెన్నులో వణుకు పడుతుంది. ప్రతి రాత్రి ఆ పురాతన నగరం మీద చీకటి పడిన తర్వాత రాజు ఒంటరిగా ఈ విమానం ఎక్కేవాడు. ఎందుకంటే అతను అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళడం లేదు. ఆయన అక్కడ ఒక రహస్యమైన స్త్రీ రూపాన్ని కలవడానికి వెళ్ళేవాడు. కానీ ఆమె మానవ మాతృరాలు కాదు. ఆమె ఒక నాగాని అంటే సర్పరూపంలో ఉన్న ఆత్మ అని నమ్మేవారు. రాత్రి మొదటి జామున ఆ భూమికి అసలైన యజమాని ఆమెనే అని నమ్మేవారు. రాణికి కూడా ఈ విమానికలోకి ప్రవేశించే అనుమతి లేదు. రాజు ఆ నాగకన్యతో కలిసి ఆ టవర్ లోపలే ఉండాల్సి వచ్చేది. ఈ రహస్య కృతువు ముగిసిన తర్వాత ఆయన తన రాజభవనానికి తన రాణి వద్దకు తిరిగి వెళ్ళేవారు. ఇక్కడే అసలైన భయంకరమైన విషయం ఉంది. ఒక రాత్రి
నాగకన్య కనిపించకపోతే రాజుగారి ఆయుష్ ముగుస్తుంది అని అర్థం. ఒకవేళ రాజు ఆమెని కలవడంలో విఫలమైతే ఆ సామ్రాజ్యం మొత్తానికి విపత్తు తప్పదు. ఇది కేవలం ఒక పురాణ కథ లేక ఒక సామ్రాజ్యం యొక్క భవిష్యత్తు నిజంగానే ఈ విమానిక లోపలే నిర్ణయించబడేదా? ఇవి కేవలం ప్రాచీన కాలపు కథలని మీరు అనుకోవచ్చు. నేటి కాలంలో నాగరాణి మరియు రాజుల కలయికను ఎవరు నమ్ముతారు? లేదు. అటువైపు చూడండి. ఈరోజు ఏం జరిగిందో దగ్గరగా వెళ్ళి చూద్దాం రండి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో మీరు చూడవచ్చు. ఈ విమానం నిర్మించిన 1000 సంవత్సరాల తర్వాత కూడా కంబోడియన్లు తమ జ్ఞాపకాలను, తమ గత వైభవాన్ని, తమ అద్భుతమైన ప్రాచీన సంస్కృతిని ఎంతలా కాపాడుకున్నారో చూడండి. నాగకన్య ఇప్పటికీ ప్రతి రాత్రి ఇక్కడే కనిపిస్తుందని వారు నమ్ముతారు. అందుకే ఈ విమానికను ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ కారణం చేతనే మనల్ని పైభాగంలో అడుగుపెట్టడానికి అనుమతించరు. కాబట్టి ప్రశ్న ఇది కేవలం ఒక ఆలయమా కాదా అనేది కాదు. ఒకవేళ ఇది భూమికి సంబంధించిన వేరే ఏదో వస్తువు కోసం నిర్మించిన ల్యాండింగ్ సైట్ అయితే? ప్రాచీన నాగరికతలు నిజంగానే ఎగిరే సాంకేతికతను కలిగి ఉన్నాయా? మనం ఈరోజు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాము. ఇది కేవలం ఒక రాతి అవశేషమేనా? లేదా నాగరాణి ఇప్పటికీ తన రాత్రిపూట వచ్చే అతిథి కోసం ఎదురు చూస్తూనే ఉందా? నేను త్వరలోనే మీకు మరొక పురాతన కట్టడాన్ని చూపించబోతున్నాను. కాబట్టి వేచి ఉండండి. నేను మీతో త్వరలో మళ్ళీ మాట్లాడతాను. బాయ్.